ముంబై ఇది దేశ ఆర్థిక రాజధాని. సంపన్న వర్గాలకు, బాలీవుడ్ స్టార్స్ కి, బిలియనీర్ వ్యాపారవేత్తలకు పెట్టింది పేరు. అయితే ఇది ఒకవైపు, అందుకు భిన్నమైన మరొక వైపు కూడా ఉంది. అందులో నిత్య పోరాటం చేసే సామాన్య నగరవాసులు, ఆ నగరానికి వలసొచ్చిన వారి జీవితాలు కనిపిస్తాయి. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం వాటిని మన కళ్లకు కడుతోంది. ఇందులో ప్రధానంగా కేరళ నుంచి ముంబై వచ్చిన ఇద్దరు నర్సుల రోజువారీ జీవిత కథనాన్ని చూస్తాం. హాస్పిటల్లో పనిచేస్తూ చిన్న ఇరుకుగా ఉండే అపార్ట్మెంట్లో కలిసి జీవిస్తూ ఉంటారు. వారిలో ప్రభా అనే నర్సు వివాహిత. ఆమె భర్త జర్మనీలో ఉంటాడు. ఆమెతో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా తన భర్త నుంచి రైస్ కుక్కర్ సర్ప్రైజ్గా గిఫ్ట్ వస్తుంది. ఆ కుక్కర్ను గట్టిగా హత్తుకునే ఆమె వారి పెళ్లి బంధంలో చివరి ప్రేమ కానుకగా భావిస్తుంది. రెండో నర్సు అను చాలా సాహసాలతో కూడుకున్న ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. రహస్యంగా ఒక ముస్లిం యువకునితో ప్రేమలో పడుతుంది. ఆమె కూడా కేరళ నుంచి వచ్చిన మహిళే. అను హిందూ కుటుంబంలో పుడుతుంది. షియాస్తో ఆమె బంధాన్ని అను కుటుంబం తిరస్కరిస్తుంది. అదే హాస్పిటల్లో పనిచేసే మూడో నర్సు పార్వతి నగరాన్ని వదిలిపెట్టాలి అనుకుంటారు. ఎందుకంటే ఆమె నివసిస్తున్న ప్రాంతాన్ని కూల్చేసి తిరిగి కట్టాలనుకుంటాడు ఓ బిల్డర్. ఈ ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే కథే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. దీనిని పాయల్ కపాడియా డైరెక్ట్ చేయగా నర్సులుగా కనికు శృతి, దివ్యప్రభ, ఛాయాకదం నటించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ అవార్డుతో పాటు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు, అవార్డులు దక్కించుకుంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ కు పోటీ పడుతోంది. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరీలో తొలి నామినీగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ఉంది. అలాగే గోల్డెన్ గ్లోబ్స్ బెస్ట్ డైరెక్టర్ మోషన్ పిక్చర్ కేటగిరీలో కూడా ఈ సినిమా పోటీ పడుతోంది.